Daily. Taste the Daily. మూసీ ఉప్పొంగడంతో ఆగమాగమైన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పరిస్థితులు క్రమంగా సాధారణ పరిస్థితికి చేరుకుంటున్నాయి. మూసీ శాంతించింది. అయితే మూసీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బురదే కనిపిస్తుంది. ఎగువ నుంచి వచ్చిన వరదతో పాటు కొట్టుకు వచ్చిన చెత్తా చెదారంతో వీధులు, ఇండ్లు దుర్భరంగా మారిపోయాయి. అంబేద్కర్ నగర్ బస్తీలో జీహెచ్ఎంసీ అధికారులు క్లీనింగ్ పనులు చేపట్టారు. వరద తగ్గడంతో ఇండ్లలోకి చేరుకున్న స్థానికులు అక్కడి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెడుతున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రజెంట్ మొత్తం అంతా కూడా నార్మల్ స్థితికి చేరింది. మరి నిన్న మొన్న మరి పరిస్థితి మాత్రం దారుణంగా ఉండే. మొత్తం దాదాపు ఆ బ్రిడ్జ్ లెవెల్ వరకు గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మొత్తం అతలకుతలైన పరిస్థితి. మేజర్ గా ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతాలు అంటే ఇటు పురాణపూల్, చాదర్ఘాట్, ముసరాంగ్ బ్రిడ్జ్, అదేవిధంగా ఈ లోటత్తు ప్రాంతాలను కూడా జలమయపై ఇటు పైన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయిలో అన్ని గేట్లు ఎత్తడంతో మొత్తం మూసి ఉగ్రరూపం చూపించింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా పరిస్థితి దారుణంగా ఉండే. మరి ప్రజెంట్ మాత్రం నార్మల్ స్థితికి చేరింది. ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా క్లోజ్ చేయడంతో ప్రజెంట్ మొత్తం అంతా కూడా నార్మల్ స్థితికి చేరింది. మరి నిన్న మొన్న మరి పరిస్థితి మాత్రం దారుణంగా ఉండే. మొత్తం దాదాపు ఆ బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం అంతా చెత్త చెదారం, మొత్తం బట్టలు అన్ని కూడా కొట్టుకపోయిన పరిస్థితి. ఇక్కడ పక్కనే ఇటు చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, పేదరికాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ నివాసం ఉంటారు. మొత్తం వాళ్ళ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేయడంతో మొత్తం అంతా ఇళ్లన్నీ కూడా బురదమైనటువంటి పరిస్థితి. మొత్తం అన్ని కూడా క్లీనింగ్ కూడా చేసుకునే పరిస్థితి. మరి దాదాపు 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు మొత్తం అతలకుతలం అయిపోయింది. మొత్తం మేజర్ గా ఇటు చాదర్ఘాట్ తో పాటు ముసరాంబాగ్, అదేవిధంగా పురాణపూల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం మూసీ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముప్పుకు గురయ్యాయి. మరి ఇప్పటికే ఈ రోజు ఉదయం ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అన్ని ఏరియాలు కూడా రివ్యూ కూడా వెళ్లారు. ఆయన పరిస్థితిని సమీక్షించారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ పైన ఇది చాదర్ఘాట్ బ్రిడ్జి మొత్తం ఇప్పుడే రాకపోకల్ని మళ్ళీ పునరుద్ధరించారు. దాంతో కొంత మేరకు ఇటు కోటి నుంచి మొదలుకుంటే ఇటు మలక్పేట వెళ్లే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. మేజర్ గా ఇటు నాగోల్ నుంచి మేజర్ గా కోటి వెళ్లే వారు కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరి ప్రజెంట్ మన విజువల్స్ చూస్తున్నాం. మూసీ అయితే కొంతవరకు శాంతిసిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు అయితే వర్షం పడలేదు. మరి మరోసారి సాయంత్రం వర్షం పడితే మాత్రం మరి పరిస్థితి మరి దారుణంగా ఉంటది. నిన్న మన విజువల్స్ చూస్తున్నాం. మొత్తం దాదాపు ఆ పై వరకు కూడా వాటర్ వచ్చింది. జిహెచ్ఎంసీ శానిటైజ్ సంబంధించిన టీం అంతా కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ మొత్తం అన్ని కూడా రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఇటు పురాణపూల్ తో గానీ, ఇటు ముసరాం బ్రిడ్జ్ గానీ, అదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ మట్టితో పాటు మొత్తం బురద అంతా కూడా పేరుకుపోయింది. వాటన్నిటి కూడా క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇటు మనం విజువల్స్ చూస్తున్నాం. దాదాపు ఈ పైనుంచి కూడా వాటర్ వెళ్ళింది. ఇక్కడ స్వయంభూ శ్రీ భూకాళి మాత టెంపుల్ అంతా కూడా నిన్న మొత్తం ఈ మూసి ఉగ్ర రూపానికి అంతా కూడా పైనుంచి కూడా వాటర్ పోయింది. మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. మొత్తం అన్ని బట్టలన్నీ కూడా కొట్టుకుపోయి వచ్చాయి. ఇదంతా కూడా చాకలి బండ. ఇక్కడ జనరల్ గా మొత్తం బట్టలు కూడా ఉతుకుతారు. ఇక్కడ మొత్తం మూసీ పడగ ప్రాంతం మొత్తం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. నిన్న మనం విజువల్స్ చూస్తున్నాం. దాదాపు ఆ బ్రిడ్జ్ పై వరకు అదంతా కూడా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ అంతా కూడా దాదాపు మునిగిపోయింది నిన్న. ఎందుకంటే పైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉంది. ఆ 2 గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈసారి వద్దంటే వాన కురిసింది. ఎందుకంటే దాదాపు మనం 4-5 రోజులు చూసాం. కొన్ని చోట్ల ముసురు పడితే మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. దీంతో మొత్తం పైన ఉన్నటువంటి అంటే హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ పైన కూడా మొత్తం వాటర్ అంతా కూడా అంటే పైనుంచి దాదాపు ఇటు చేవెళ్ళ, అదేవిధంగా మొయినాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తడంతో మరి మూసీ అంతా కూడా ముప్పికి గురైంది. ఈ మూసీ పరిసర ప్రాంతాలంతా కూడా దిగులుతో ఉంటారు. మరి ఇబ్బందికర పరిస్థితులు పడ్డాయి. చాలా చోట్ల కూడా మరి మూసీ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజెంట్ వాళ్ళంతా కూడా తిరిగి వస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో మరి అంతా కూడా మట్టి, అదేవిధంగా బురద అంతా కూడా పేరుకుపోవడంతో వాళ్ళంతా కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా శానిటరీ టీమ్స్ కూడా మరి రోడ్లపై ఏర్పడిన చెత్త చెదారాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ దాదాపు పైనుంచి కూడా వరద పోయింది నిన్న. దీంతో మొత్తం అంతా బట్టలు, పాత బట్టలు, అంత చెత్త చెదారం అంతా కూడా పేరుకపోయిన పరిస్థితి. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ టీములు కూడా శానిటైజ్ టీములు కూడా మొత్తం రంగంలోకి దిగి మరి ఎక్కడికక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే చేపడుతున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి మూసి అయితే కొంతవరకు నార్మల్ చేరింది. మరి సాయంత్రం పూట మళ్ళీ వర్షం పడితే మాత్రం మరి ముప్పు మరి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ ఇటు పురాణపూల్ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా ముసరాంగ్ బ్రిడ్జి. మరి ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మరి కొంతవరకు మూసి ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా ఈ ముసరాంబాగ్ బ్రిడ్జిని అయితే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా కొంతవరకు కిందిగా ఉంటది.
మరి ఇక్కడ జనరల్ గా ఇటు కోటి నుంచి ఇటు మలక్పేట పోవాలని కూడా ప్రధానంగా ఇదే దారి యూజ్ చేస్తారు. ఇక్కడ పైన చూస్తున్నాం ఇటు చాదర్గఢ్ బ్రిడ్జి నుంచి, అంటే ఇది బ్రిడ్జ్ మూసేయడంతో ఈ చాదర్గఢ్ బ్రిడ్జ్ అయితే ఏర్పడుతుంది. మరి పోలీసులంతా కూడా ఇక్కడ ముసరాం బ్రిడ్జిని పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తారు. మరి ఇది రేపు కానీ తెరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు అయితే వరద ఉధృతి తగ్గినప్పటికీ మరి జనరల్ గా సాయంత్రం పూట ఎక్కువగా వర్షం పడుతుంది కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మరి ఇబ్బందికర పరిస్థితులపై అనే ఉద్దేశంతో వారు ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ముసరాం బ్రిడ్జిని అయితే క్లోజ్ చేస్తారు. ఇటు చాదర్గఢ్ బ్రిడ్జి వైపు అయితే రాకపోకలు అయితే ప్రజెంట్ అయితే కొనసాగిస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మూసి అయితే శాంతించేది, కానీ మూసి పరిసర ప్రాంతం అయితే మాత్రం ఇంకా ముప్పులోనే ఉంది. చాలా చోట్ల కూడా ఇంకా వరద నీరు అంతా కూడా ఇళ్లలోనే ఉంది. దాంతో వాళ్ళంతా కూడా వాటర్ కూడా బయటకు తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఇళ్లలో కూడా ఇటు మురికితో పాటు అదే విధంగా మట్టి అదంతా కూడా పేరుకపోయింది కాబట్టి వాటిని అంతా కూడా పే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మూసి ఉగ్రరూపం అయితే కొంతవరకు అయితే తగ్గింది. మరి మరోసారి వర్షం పడితే మాత్రం మరోసారి ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ తేజతో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.